హాయ్ అండి, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకున్నా. నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి నేను దీపారాధన కుందులు క్లీనింగ్ పెట్టానండి. అది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇది నా ఓన్గా చేసేది కాదు, నేను యూట్యూబ్లో చూసి మీకు వీడియో షేర్ చేస్తున్నానండి. ఎందుకనంటే నేను చూశాను, అంటే ఒక వీడియో చూశానండి. చూసేసరికి అంత ఈజీ అని చూసేసరికి చాలా ఈజీ అనిపించిందండి. మనం ఎయ్యో అన్ని రకాలుగా వాడుతూ ఉంటాము. ఇప్పుడు దీపారాధన కుందులు ఉన్నాయండి, ఈ తెల్లగా రావాలని చెప్పి మనం ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటాము. అది ఒక్కరు వేసి కొంచెం లిక్విడ్ వేసి కొంచెం నీళ్ళలో పెట్టి నానబెట్టి అయినాక నీట్గా సబ్బు పెట్టి తోమేసుకున్నాం అనుకోండి, చక్కగా తెల్లగా వచ్చేస్తాయి. చాలా ఈజీ అండి. ఇది కూడా మీకు షేర్ చేద్దాం. తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు కదా, నా వీడియోలు చూసేవాళ్ళు చూస్తారు కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను. చిన్నగానే షేర్ చేస్తాను అండి, అంటే లెంత్ ఎక్కువ లేకుండానే షేర్ చేస్తాను. సోది ఎక్కువ పెట్టను, చూపెడతాను. చూడండి, అంటే ఏమేమి కావాలనేది చూపెడతాను. ఫస్ట్ వచ్చేసి ఈ పూజ సామాన్లు చూడండి. పూజ సామాన్లు చూడండి, ఇది చూడండి ఎంత మెల్లగా ఉన్నాయో. వీటిని తెల్లగా వచ్చేలాగా చేస్తాను. చూడండి, చాలా ఈజీ అండి. మనకి పండుగలప్పుడు కానీ ఇళ్ళల్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా పూజలు చేసుకున్నా చాలా బాగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటికి ఏమేమి కావాలి అంటే దీనికి వాడాల్సిన ఏంటిదనేది చూపెడుతున్నాను, చూద్దరు కానీ. ఇది వచ్చేసి లిక్విడ్ అండి. ఇది మీ అందరికి తెలిసిందే. ఈ లిక్విడ్ చూడండి, మీ అందరికి తెలిసిందే. ఇది మనం వాడుకునేది కూడా ఇళ్ళల్లో. ఇది ఒకటి. ఇది వచ్చేసి నేను పొట్లం కట్టించుకొని వచ్చానండి. ఇదేంటిదంటే నిమ్మప్పు అండి. నిమ్మప్పు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియకుండా అయితే ఎవరికి ఉండదు, అందరికీ తెలుసు నిమ్మప్పు అనేది. కానీ ఈ రకంగా వాడతారని నాకైతే తెలియదండి. నేను ఫస్ట్ టైం చూసి ఆశ్చర్యపోయాను. నేను కూడా వాడి చూద్దాము అని చెప్పి నేను గుంటూరు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొని ప్రత్యేకంగా తీసుకొచ్చుకున్నానండి. అయితే అక్కడ దుకాణంలోకి వెళ్ళినాక నాకు నిమ్మప్పు కావాలండి అని అడిగాను. నిమ్మప్పు వాడకూడదమ్మా అన్నాడు. నా దుకాణం మాత్రం చాలా మంచిగా అనిపించిందండి. ఎందుకంటే ఎవరైనా అంటే తన సరుకు సేల్ అవ్వాలని ఎవరైనా చూస్తారు, కానీ అది మంచి చేయడని ఎవరు చెప్పరు. అయితే ఎందుకనండి అలా చెబుతున్నారు, ఏమైంది అని అన్నాను. అంటే నిమ్మప్పు వాడకూడదమ్మా, వంటల్లో వాడకూడదు అన్నాడు. అంటే నేను అన్నాను, వంటల్లో కాదులేండి, వంటల్లో వాడతలేదు అంటే సారీ, వంటలకి వాడడానికి కాదండి, నేను వేరే దానికి లేండి, అందుకనే తీసుకెళ్తున్నాను, వంటల్లోకి అయితే వాడను, మేము తినమండి అన్నాను. సరే అట్లయితే మంచిదమ్మా, అట్లయితే ఇస్తానని చెప్పి మరీ చెప్పి ఇచ్చాడండి. నాకు అనిపించింది, తర్వాత అనిపించింది, దుకాణం వాళ్ళు కూడా అమ్ముకునే దాంట్లో కూడా ఇలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కావచ్చు అనిపించిందండి. అందరూ చెప్పరండి, ఎందుకంటే వాళ్ళ సరుకు ఖర్చు అయిపోవడమే చూస్తారు, కానీ ఇది మంచి చెడుని ఎవరు చెప్పరు. అందుకని చెప్తున్నానండి. నాకైతే ఆ విషయం చెప్పాడు. ఇది అనేది అంటే నిమ్మప్పు అనేది వంటల్లో చాలా అంటే నిమ్మకాయ పులిహోర చేస్తారు చూసారండి, నిమ్మకాయ బదులు ఈ నిమ్మప్పు వేసుకుంటే మనం నిమ్మకాయ పులిహోరలాగా ఉండిద్దంట. అలా నేను విన్నాను, నేనైతే చేయలేదు, నేను కూడా తినలేదు, అలా విన్నాను. అంటే అంటుంటే విన్నాను, కానీ ఇలా ఈ రకంగా వాడవచ్చు వీటి పూజ సామాను కానీ నాకు తెలియదు. ఇక అందుకని చెప్పి నేను తీసుకొచ్చుకున్నాను. ఇది ఎలా ఉండిద్దో నువ్వు చూపెడతాను ఒకసారి. ఇది కవర్ అయిపోతుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి 3 చెంచాలు ఉండిద్దండి. ఇది వేస్తాను నేను ఇప్పుడు. ఇదిగోండి నిమ్మప్పు అంటే ఇదేను, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది వచ్చేసి ఇది చూడండి, సగ్గుబియ్యం, సన్న సగ్గుబియ్యం ఉంటాయి చూడండి, అలా ఉంటుంది అన్నమాట. సేమ్ అలానే ఉంది. నేను ఫస్ట్ చూసి ఎలా ఉండిద్దో మన సాల్ట్ లాగా ఉండిద్దో అనుకున్నాను, కాకపోతే అలా లేదు. మన సగ్గుబియ్యం లావవి ఉంటాయి కదండి, లావు సగ్గుబియ్యం, సన్న సగ్గుబియ్యం, అట్లా సన్న సగ్గుబియ్యం లాగా ఉన్నాయి. కలుపుకోలు ఎలా వాడాలనేది నేను చూపెడతాను. ఇవ్వండి, కడగక ముందు ఇలా ఉన్నాయి, కడిగినాక ఎలా ఉన్నాయో కూడా చూపెడతాను. ఇప్పుడు ఈ లిక్విడ్ నిమ్మప్పు మొత్తం నీళ్ళల్లో కలుపుకుందాము. ఇవ్వండి, సబ్బు వచ్చేసి మనం ఇంట్లో వాడుకునేదేనండి, నార్మల్ది మనం ఇంట్లో వాడుకుంటాం కదా, ఆ సబ్బే వాడుతున్నాము. ఇదిగోండి, మా నీళ్ళు అయితే ఇలానే ఉంటాయి, దడుచుకోమాకండి, ఎందుకంటే చెరువు నీళ్ళు కదా, అందుకని ఇలానే కొంచెం పచ్చగా అనిపిస్తాయి, కానీ నీళ్ళు బాగానే ఉంటాయిలేండి. కాకపోతే ఫిల్టర్ చేయని నీళ్ళు కాబట్టి ఇలా అనిపిస్తాయి. ఇప్పుడు ఇన్ని నీళ్ళు తీసుకున్నారు ఏందని అనుకోవచ్చు, ఇన్ని నీళ్ళు కావాలండి, ఎందుకంటే మరి అవన్నీ మనం పూజ సామాను అన్నీ దీంట్లో వేసి ముంచాలి కాబట్టి ఇన్ని నీళ్ళు తీసుకోవాలి.
ఇదిగోండి మన పూజ సామానం మునగాలి కాబట్టి నేను నీళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నిమ్మప్పు ఇందాక చూపించాను కదండి, 3 చెంచాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు లిక్విడ్ వేస్తున్నానండి. ఇది కూడా ఒక 4 చెంచాలు వేస్తున్నానండి. ఎందుకంటే మన జిడ్డు ఉంటాయి కదండి, పూజ సామానం జిడ్డు ఉంటాయి కాబట్టి 4 చెంచాలు వేసాను. కలర్ చూసారా ఎలా చేంజ్ అయిందో, మనం లిక్విడ్ వేసుకోగానే కలర్ చూసారా ఎలా చేంజ్ అయిందో. ఇదిగోండి ఇప్పుడు మనం నిమ్మప్పు వేసాం కదా, లిక్విడ్ వేసుకున్నాం కాబట్టి ఇదిగోండి ఇలా కలుపుతున్నాను. నిమ్మప్పు కలవాలి కదా, అంటే కరిగిపోవాలి కదా, అందుకని. ఇది ఇంకొక మాట అండి, నిమ్మప్పు అనేది కరుగుతూ ఉంటుంది. ఈ లోపల మీకు ఒక చిన్న మాట కదా, ఇంకొక చిన్న విషయం అండి. అంటే ఇప్పుడు మనం నిమ్మప్పు ఈ లిక్విడ్ వేసి కలుపుకున్నాం కదండి. అయితే కొంతమంది అంటే యూట్యూబ్లో ఏం చెప్తున్నారంటే బ్లౌజులు వేసుకొని ఏదన్నా కవర్స్ లాంటివి వేసుకొని క్లీన్ చేస్తే మంచిది అని అంటున్నారు. నేనైతే ఇప్పుడు ఇది 3వ సారి క్లీన్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను తీసుకొచ్చినాక నేను 2 సార్లు వాడాను. వాడి చూసినాకనే మీకు చూపెడుతున్నానండి. అంటే ఏదైనా చెప్పే ముందు నేను వాడినాకనే అది బాగుంటేనే మీకు షేర్ చేయాలి. చాలా బాగా అనిపించింది, అందుకని మీకు షేర్ చేస్తున్నాను. నేను 2 సార్లు వాడానండి. మళ్ళీ ఇప్పుడు ఇది 3వ సారి వాడుతున్నాను. చాలా బాగుంటాయి, తెల్లగా అంటే మనం షాప్లో తీసుకొచ్చినప్పుడు ఎట్లుంటాయండి అట్లా వస్తాయి ఇవి. అది ఫ్రెండ్స్. చిన్న విషయం ఏంటంటే మీరు బ్లౌజులు వేసుకోవట్లేదు కదా అని మీకు ఆలోచన రావచ్చు. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కవర్స్ అవి వేసుకొని చేస్తానండి. ఈ క్లీన్ చేయడానికి కుదరలేదు. సరే చూద్దాంలే, ఒకటి తోమి చూద్దాము ఎలా ఉండిద్దో, చేతులు ఎలా ఉంటాయి అని చెప్పి 1-2 తోమి చూశానండి. మామూలుగా నీళ్ళలో కొన్ని నీళ్ళు వేసుకొని 2 దీపారాజన కుందులు వేసుకొని మామూలుగా చేతులు అయితే ట్రై చేశాను. అంటే ముందుకు కవర్స్ పెట్టుకుంటే కుదరలేదు కదా, అవి తీసేసి ట్రై చేశాను. చూశానండి. నాకు ఏం అనిపించలేదు, చేతులు మంటలు కానీ దురదలు కానీ ఏం అనిపించలేదండి. బాగానే ఉంది. సరే బాగానే ఉంది కదని చెప్పి 2వ సారి కూడా నేను మామూలుగా చేతులకి ఇంకో చిన్న మాట ఏంటిదంటే ఫ్రెండ్స్, ఇంకొకటి ఇది వచ్చేసి బ్లౌజులు వేసుకొని కడగాలి అని చెప్పారు. నేను బ్లౌజులు వేసి కడిగితే నాకు కుదరలేదండి. అందుకని చెప్పి 2 ప్రవదులు తీసుకొని ముందు కొన్ని నీళ్ళు తీసుకొని అయితే నానబెట్టుకొని, అంటే నిమ్మప్పు లిక్విడ్ వేసుకొని నానబెట్టుకొని క్లీన్ అయితే చేశాను. సబ్బు పెట్టి మామూలుగా నార్మల్గా మనం ఇంట్లో వాడుకుంటాం కదా, ఆ సబ్బు పెట్టి క్లీన్ చేశాను. నాకైతే చేతులు దురద కానీ మంట కానీ ఏం అనిపించలేదండి, బాగానే అనిపించింది. అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడు నేనైతే బ్లౌజులు కానీ కవర్స్ కానీ ఏం పెట్టుకోవట్లేదు. మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపించింది అనుకోండి, బ్లౌజులు ఉంటే బ్లౌజులు వేసుకోండి, లేకపోతే కవర్స్ అయినా ఇలా పట్టుకోండి. అంటే కొంతమందికి పడిద్ది, కొంతమందికి పడదండి, ఎలర్జీ టైప్ లాగా వచ్చింది కదా, అందుకని చెప్తున్నా. ముందు జాగ్రత్త కోసం చెబుతున్నానండి, మళ్ళీ చెప్పలేదు అనుకుంటారని ముందు జాగ్రత్త కోసం చెబుతున్నా. ఇప్పుడైతే మనం నిమ్మప్పు లిక్విడ్ కలిపాను కదా, చక్కగా నిమ్మప్పు కూడా కరిగిపోయే ఉంటుంది. ఇప్పుడు అవన్నీ నానబెట్టుకుందాం మనం. ఇదిగోండి ఒక్కొక్కటి వేసేస్తున్నాను. అసలు ఇవి చూసారా ఎంత నల్లగా ఉన్నాయో. ఇదిగోండి ఇవి వేసేస్తున్నాను. ఇదిగోండి కొంచెం మీకు ఇలా అని చూపెడతాను చూడండి, నీళ్ళలో చూసారా ఎలా వస్తుందో. ఊరికి నీళ్ళతో ఇలా అన్నాను అంతే నేను. ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇక నేను ఒక్కోటి వేసేసుకుంటున్నాను. ఇవి చూసారా ఎంత నల్లగా ఉన్నాయో. ఇదిగోండి కడిగినాక మొత్తం చూపెడుతున్నాను. చూసారా చూడండి, మీరే చూడండి. నేను కడగక ముందు ఎలా ఉన్నాయో, కడిగినాక ఎలా ఉన్నాయో. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త
కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. ఇక అది ఫ్రెండ్స్ చూడండి. బాయ్ అండి.